మళ్ళీ రిపీట్ అయితే, how much responsible you are towards your parents, especially అన్న ఓన్లీ యూ హ్యావ్ మదర్, మమ్మీ ఒక్కతే ఉన్నారు. సో తనని హౌ రెస్పాన్సిబుల్ యు ఆర్, ఎటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటా ఉంటావు, వాట్ ఆర్ ద సజెషన్ దట్ యూ కెన్ గివ్, ఎస్పెషల్లీ ఈవెన్ అక్క ఆల్సో. సో అత్తమ్మ విషయంలో, మామ విషయంలో తన బాధ్యత అనను కానీ, సో పక్కనే ఉంటారు, మీరు దగ్గరలో ఉంటారు, రైట్? సో ఎక్కువ టైం ఎవరికి స్పెండ్ చేస్తూ ఉంటుంది అక్క కూడా. ఇప్పుడు షీఈ్ అ డాటర్ టు యువర్ మామ్ ఆల్సో, కోడలు కాదు కానీ షీఈ్ అ డాటర్. సో తన బాధ్యత, తన అత్తని తీసుకునే బాధ్యత విషయంలో ఎట్లా ఉంటుంది? దిస్ ద క్వశ్చన్. ఓకే, బేసిక్ గా ఈ క్వశ్చన్ ఒక లైన్ లో చెప్పాలంటే అత్త కోడళ్ళు, తల్లి కొడుకు. ఓకే, నేను కూడా ఒకడే కొడుకుని. అఫ్ కోర్స్ 2-3 అన్నదమ్ములు ఉన్నా కూడా తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని పూల్లో పెట్టి సన్మానించాలి అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞ. 2 జరుగుతాయి అలా చేస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం 1-3 వచనాల్లో, నీకు మేలు కలుగునట్లు, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది, ఇది ప్రభువుని బట్టి ధర్మమే అని మనం చదువుతాం. సో వాళ్ళు చనిపోయే వరకు పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా అబ్బాయిలు, పురుషులు. ఎందుకంటే అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి వస్తుంది, ఓకే. కానీ అబ్బాయి వైపు తల్లిదండ్రుల బాధ్యత చూడాల్సిన అది మన మీద ఉంది. కాబట్టి అఫ్ కోర్స్ యాజ్ అ క్రిస్టియన్స్ గా అమ్మాయి వైపు ఉన్న తల్లిదండ్రులు కూడా అవసరమైతే వాళ్ళని కూడా పూలు పెట్టుకు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం ఉంటుంది, పంపించాలి, అది తెలియాలి, ఇద్దరికీ తెలియాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులకి, అబ్బాయి వైపు తల్లిదండ్రులకి డబ్బులు పంపించడానికి అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. రేపొద్దున ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అలాంటి పరిస్థితి వస్తే, వారి కోడలు అలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో త్యాగం చేసి మనల్ని పువ్వుల్లో పెట్టి ఇంత వయసు వచ్చే వరకు పెంచారు. ఇప్పుడు వాళ్ళకి వయసు ఉడిగిపోయిన తర్వాత చేసుకోలేనప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చడం మన కనీస బాధ్యత అండి. ఇంకోటి చెప్తాను, వాళ్ళు కొంతకాలం మనతో ఉంటారు, వాళ్ళు మనతో జీవితాంతం ఉండలేరు. వాళ్ళ వయసు పెరిగిపోతూ కూడా చనిపోతారు. మరి బ్రతికున్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు మరి బ్రతికున్నప్పుడు వాళ్ళ కనీస అవసరాలు తీర్చలేని, చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, కృతజ్ఞత కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు పెట్టి, జనాలకి భోజనాలు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు ఏదో వాళ్ళు బ్రతుకున్నప్పుడు పెడితే ఇంకా 4 రోజులు మనతో ఉండేవాళ్ళు. సో జాగ్రత్తగా చూసుకోవాలండి, వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవాలి. నేను నా భార్య, మా అమ్మని అలానే చూసుకోవడానికి దాదాపుగా ప్రయత్నం చేస్తాము. తన అవసరాలు తీరుస్తాము, తను గౌరవిస్తాము, తన దగ్గర వెళ్ళి ఉంటాము. తను కూడా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి, కువైట్ లో ఉన్నప్పుడు మా అమ్మ మా దగ్గరికి వచ్చింది, 3 months ఉండి విజిట్ లో వచ్చింది. సో ఉంటుంది. నా భార్య కూడా అంటే మా పెళ్ళయ్యేసరికి మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మ ఒక్కతుంది కాబట్టి నా భార్య కూడా మా మదర్తో, తన అత్తతో చాలా కలివిడిగా ఉంటుంది. తన అన్ని పరిస్థితులు గ్రహించుకుంటూ ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, ఎంత అమౌంట్ పంపిద్దాం అంటే మరి అవసరానికంటే కొంచెం ఎక్కువే పంపిద్దామని తను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే నా ఇన్లాస్ విషయానికి వస్తే, మరి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు, వాళ్ళ కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళని కూడా అవసరమైతే నేను చూసుకోవడానికి సిద్ధం. అయితే అంత అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు, బట్ వాళ్ళని గౌరవించడం, వాళ్ళని మర్యాదించడం చాలా ముఖ్యం. అయితే నా భార్యకి అవకాశం ఇచ్చే ముందు ఇంకొకటి చెప్పాలి. అత్తల వైపు నుంచి కూడా ఏం చెప్పాలంటే, మన ఇండియన్ అత్తలు చాలా టిపికల్ అత్తలు అండి, వీళ్ళు మామూలు కాదు. సో అంటే విశ్వాసుల్లో కూడా మరి అదేంటో తెలియదు, ఒక అత్త ఫోబియా ఉంటుంది అనమాట. ఎలాగైనా పెత్తనం చేయాలి కోడల మీద అన్న ఒక కసి ఉంటుంది. ఆ కసి మీరు కత్తిరించుకోండి ప్లీజ్. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఒక జంట, ఆమె కూడా ఒక ఇల్లాలు అన్నది మీరు మర్చిపోవద్దు. మీ అత్తగారు బహుశా మిమ్మల్ని రాసి రంపాన పెట్టుంటే అదే మీరు రిపీట్ చేయని అవసరం లేదు. ఆ బాధ మీకు తెలుసు కాబట్టి ఒక తల్లిలాగా చూడండి. కూతుర్ని ఒక రకంగా, అత్తని ఇంకొక రకంగా, ఆ కోడల్ని ఇంకొక రకంగా ట్రీట్ చేసే సాంప్రదాయంలో మనం పెరిగాం కాబట్టి అలాంటిది లేకుండా చూసుకుందాం.
కోడల్ని కూడా కూతురులాగా భావించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం. తన బాగోగులు కూడా చూసుకుందాం. ప్రతి దాన్ని చిన్న చిన్న దాన్ని కూడా క్రిటికల్ గా చూడాల్సిన అవసరం లేదు. పెళ్ళైంది 30 సంవత్సరాలు, ఇంకో 10 ఏళ్ళు పోతే వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడే మనం 60 ఏళ్లలో నేర్చుకున్న అనుభవం అంతా వాళ్ళకి 2-3 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు నేర్చేసుకోవాలని వాళ్ళ మీద రుద్దడానికి మీరు ప్రయత్నం చేయరు. చాలా మంది తల్లిదండ్రులు ఆ ప్రయత్నం చేస్తారు. మనం 50-60 ఏళ్లలో నేర్చుకున్న అనుభవం వాళ్ళకి 2-3 ఏళ్లలో వచ్చేయాలని అంత వాళ్ళ మీద ఉద్దేశం అనుకోండి, బర్డెన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి మన మీద వాళ్ళకి గౌరవం పోతుంది. మనల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే అత్తగారింటికి కోపం ఉంటే మంచిది, అత్తగారిని అవాయిడ్ చేస్తే మంచిది అన్న ఆలోచనలు వస్తాయి. సో కోడళ్ళు ప్లీజ్ అత్తలు ఇద్దరికి కూడా వాక్యం చాలా మంచి బోధ చేసింది కాబట్టి మీ అత్తగారిని తల్లిలాగా చూసుకోండి, మీ కోడల్ని కూతురులాగా చూసుకోండి. ఇదంత ఈజీ ఏం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మీరు వర్కౌట్ చేస్తే చేయగలరు. లెట్ మీ గో టు మై వైఫ్. సో అత్తమ్మ నేను చూసుకెళ్ళిన విషయంలో టు బి వెరీ ఆనెస్ట్ ఐ షుడ్ సే ఎక్కువ కాలం అంటే 8 years లో ఎక్కువ కాలం కలిసి లేవన్నమాట. అంటే నాకు నా 2 డెలివరీస్ కి దాదాపు 6 months ఆన్ ద హోల్. ఈ 8 years లో కలిస్తే 3 years కలుస్తున్నాను. కంటిన్యూస్ 3 years కాదు, మధ్య మధ్యలో బ్రేక్స్. కానీ నాకు ఇనిషియల్ గా ఐ హ్యాడ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను కంప్లీట్ గా పెరిగిన విధానము, దాని తర్వాత అత్తమ్మ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో, అత్తమ్మ వాళ్ళు అంటే చీరాల టౌన్, నాకు కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయ్యింది. కానీ దేవుడు అంటే అది పెద్ద అంటే డోంట్ టేక్ మీ ఇన్ రాంగ్ వే, అంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎక్స్ప్రెస్ చేసి నేను ఏదో బాధపడతాను. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మై హార్ట్. నేను ఐ వాజ్ టెల్లింగ్ ఇట్ ఓన్లీ టు ద లార్డ్. కాబట్టి తర్వాత అంత అడ్జస్ట్ అయిపోయాను. ఎందుకంటే వన్ వే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మా అత్తమ్మ కూడా తను నన్ను ఒక కూతురులానే చూసుకుంటారనమాట. మా ఇద్దరు పిల్లల డెలివరీకి అమ్మ ఉన్నారు, అత్తమ్మ ఉన్నారు. ఒక సొంత తల్లి ఎంతైతే చేయగలరో తను కూడా అంత చేశారు. కాబట్టి నాకు అది తెలియలేదు. సో ఐ రియల్లీ థ్యాంక్ గాడ్. సో షీ ఈస్ మై మదర్ ఓన్లీ. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇప్పుడు వస్తారు, నెక్స్ట్ మంత్ వస్తారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. కమింగ్ టు అమ్మ నాన్న, మమ్మీ డాడీ ఇక్కడికి హార్డ్లీ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ కి ఒక 5 నిమిషాలు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడే అనమాట, ఒక 2 months నుంచి. ఎందుకంటే ముందు మేము దూరంగా ఉండే వాళ్ళము, ఇప్పుడు దగ్గరగా ఉంటున్నాము. కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం మాకు చాలా సపోర్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇట్లా మీటింగ్ ఉన్నా అమ్మోళ్ళు తీసుకెళ్లారు పిల్లల్ని, దాని తర్వాత ఏది ఉన్నా కానీ ఇవ్వడము, అట్లా బ్యాలెన్స్. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఈయన అప్పుడప్పుడు అంటారు వెళ్దారా అత్తమ్మోళ్ళ దగ్గరికి కొంతసేపు అని అట్లా. సో వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ టిల్ నౌ. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇప్పుడు నిజమైన ఛాలెంజ్ అనమాట. అత్తమ్మని చక్కగా తన మనసు ఆఫెన్ చేయకుండా, అమ్మ నాన్న మనసు ఆఫెన్ చేయకుండా ఎక్కువ టైం ఇప్పుడు ఇండియాలోనే ఉంటాం కాబట్టి నౌ దిస్ ఇస్ ద రియల్ ఛాలెంజ్. దీని తర్వాత అంటే నెక్స్ట్ దేవుడు అనుమతించి నెక్స్ట్ ఎప్పుడైనా సెషన్స్ ఉంటే ఐ వుడ్ బి టెల్లింగ్ వెరీ ఆనెస్ట్లీ ఎట్లా నేను గడిపాను అనేది అదమ్మా.